ఆన్లైన్ సెల్లర్స్, ఈ కామర్స్ బిజినెస్ చేసేటువంటి వారికి లాజిస్టిక్స్ ఆపరేషన్స్ ని సపోర్ట్ చేసే టెక్నాలజీ డ్రివెన్ ప్లాట్ఫామ్ షిప్ రాకెట్ కంపెనీ ఐపీఓ ద్వారా 617 crores ఫండ్ రైజ్ చేయనుంది. షిప్ రాకెట్ కంపెనీ సాఫ్ట్వేర్ ద్వారా డిఫరెంట్ కొరియర్ సర్వీసెస్ కంపెనీస్ యొక్క రేట్స్ ని కంపేర్ చేయడమే కాకుండా ప్యాకేజెస్ ట్రాకింగ్ చేయడము, వేర్ హౌసింగ్, స్టోరేజ్, ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ వంటి సర్వీసెస్ ని ఒకే ప్లాట్ఫామ్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ ఆర్హెచ్పి చదివినప్పుడు ఇందులో ఉన్నటువంటి మెయిన్ పాజిటివ్ విషయాలు మనం గమనిస్తే స్ట్రాంగ్ ఇండస్ట్రీ ప్రెజెన్స్, 40+ కొరియర్ పార్ట్నర్స్ ద్వారా 19,000 అబోవ్ పిన్ కోడ్స్ లో డైలీ 5 lakh షిప్మెంట్స్ ని ప్రాసెస్ చేస్తుంది. ఇక సెకండ్ పాజిటివ్ విషయం యూజ్ ఆఫ్ ఐపీఓ మనీ. ఐపీఓలో ఫ్రెష్ ఇష్యూ ద్వారా కలెక్ట్ చేసినటువంటి మనీతో టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాట్ఫామ్ డెవలప్మెంట్, మార్కెటింగ్ లో ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ లో గ్రో అవ్వాలి అనేటువంటి ఒక మైండ్ సెట్ తో ఉన్నారు. ఇక థర్డ్ క్లయింట్ బేస్. డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి టాప్ బ్రాండ్స్ అయినటువంటి లివీస్, బాటా, మామా ఎర్త్, బోట్ వంటి కంపెనీస్ కి లాజిస్టిక్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఆర్హెచ్పి లో ఉన్నటువంటి మేజర్ నెగిటివ్ విషయం ఏంటంటే ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ. కాకపోతే లాస్ట్ 3 years లో లాస్ అనేది 595 crores నుంచి 79 crores కి తగ్గడం జరిగింది. ఇక సెకండ్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ కంపెనీ మీద కొన్ని పెండింగ్ టాక్సేషన్స్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ప్రమోటర్స్ మీద కూడా కొన్ని క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఇదొక సెన్సిటివ్ మ్యాటర్. ఇక ఈ ఐపీఓ డీటెయిల్స్ చూస్తే ఈ ఐపీఓ 12th August నుంచి 14th August వరకు ఓపెన్ లో ఉండనుంది. ఫేస్ వాల్యూ 10 rupees గాను, ప్రైస్ బ్యాండ్ 92 rupees నుంచి 97 rupees గాను, లాట్ సైజ్ 154 shares గాను మెన్షన్ చేయడం జరిగింది. ఇక రీటైల్ ఇన్వెస్టర్స్ మినిమం 1 lot అప్లై చేయగలరు. 1 lot అప్లై చేయాలి అంటే 14,938 rupees ఖర్చు అవుతుంది. ఈ కంపెనీ యొక్క ప్రజెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చి 131 rupees గా ఉండడం జరిగింది. అంటే లిస్టింగ్ డే రోజు 35% ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ ఐపీఓ ఓవరాల్ గా గమనిస్తే మనము ఇట్స్ ఎ టెక్నాలజీ డివిజన్ బిజినెస్ మోడల్, అలాగే డైవర్సిఫైడ్ క్లయింట్ బేస్, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ ప్లాన్స్ వల్ల లిస్టింగ్ గెయిన్స్ కోసం నేను ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నా.